రాత్రైతే మందుబాబులు చేసే హల్చల్ మామూలుగా ఉండదు. రోడ్లపై గోలగోల చేసి బైక్లపై పెద్ద పెద్ద సౌండ్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. అబ్బాయిలే కాదండోయ్, అమ్మాయిలు కూడా మద్యం మత్తులో ఉంటారు. తాగితే హెల్త్ పాడవుతుందని తెలిసినా కూడా తాగకుండా ఉండలేకపోవడమే వ్యసనం. ఇక అలాంటి మద్యం ప్రియులంతా ఇప్పుడు జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే చెడు అలవాట్లకు సంబంధించిన వాటిపై జీఎస్టీ కౌన్సిల్ ఏకంగా 40% ట్యాక్స్ పెంచింది. ఇకపై సిగరెట్ ప్యాకెట్ల ధరలు చుక్కలను తాకడమైతే ఫిక్స్ అండి. అయితే లిక్కర్ రేట్స్ పెరిగాయా లేదా అన్న దానిపై కన్ఫ్యూజన్ ఉంది. అసలు లిక్కర్ అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం మాత్రమే. జీఎస్టీ అండర్లోకి మద్యాన్ని ఇప్పటి వరకు తీసుకురాలేదు. సో మందు రేట్లు ఇప్పుడు ఉన్నట్టే ఉంటాయి. లిక్కర్ ధర పెంచడం అన్నది ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. నిజానికి కొన్ని రాష్ట్రాలకు మద్యం విక్రయాలే ప్రధాన ఆదాయ వనరు. అందుకే ఆల్కహాల్పై జీఎస్టీకి బదులుగా రాష్ట్ర పన్నులే కొనసాగుతున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 366 ప్రకారం ఆల్కహాల్ను జీఎస్టీ జాబితాలో చేర్చలేదు. అంటే మద్యం పన్నులు విధించే అధికారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించారు. అందుకే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ద్వారా లిక్కర్ను జీఎస్టీలోకి చేర్చదు. రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే ఎక్సైజ్ సుంకం, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, లైసెన్స్ ఫీజులు, అదనపు సెస్ లేదా సర్ఛార్జీలు విధించి భారీ ఆదాయం సంపాదిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రాల్లో ఆల్కహాల్పై పన్ను భారమే ఎక్కువగా ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో మద్యం ధరలో సుమారు 60% వరకు పన్నుల రూపంలో ఆదాయం వస్తూ ఉంటుంది. ఇది జీఎస్టీలో ఉన్న అత్యధిక స్లాబ్ కంటే కూడా ఎక్కువ అని చెప్పొచ్చు. ఉదాహరణకు బాటిల్ ధరలో ఒక 3వ వంతు మద్యం విలువైతే మిగతా భాగం పన్నులు, లైసెన్స్ ఫీజులు, సర్ఛార్జీలు అవుతాయి. అందుకే ప్రతి రాష్ట్రంలో మద్యం ధరలు వేరుగా ఉంటాయి. ఆల్కహాల్పై జీఎస్టీ లేకపోయినా దానికి సంబంధించిన ఇన్పుట్ సేవలపై మాత్రం జీఎస్టీ అమలవుతోంది. ఉదాహరణకు బాటిళ్లు, ప్యాకేజింగ్ సర్వీసులు, రవాణా ఖర్చులు, లాజిస్టిక్స్, ప్రకటనలు, మార్కెటింగ్ సేవలపై జీఎస్టీ చెల్లించాలి. కానీ వీటిపై ఇన్పుట్ ట్యాక్స్, క్రెడిట్, ఐటీసీ ప్రయోజనం మద్యం కంపెనీలకు ఉండదు. అంటే వారు చెల్లించిన జీఎస్టీని తిరిగి క్లెయిమ్ చేసుకోలేరు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే లిక్కర్పై పన్నులు విధించే పూర్తి అధికారం రాష్ట్రాలకి ఉండడంతో ఏ రాష్ట్రం మద్యం నిషేధించాలని అనుకున్నా కూడా అది కూడా సాధ్యమే. ఇక జీఎస్టీ కింద లగ్జరీ వస్తువులు, సిగరెట్లపై అధిక పన్ను విధించినా లిక్కర్ మాత్రం ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అది రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉండడంతో పన్నులు భిన్నంగా ఉండడం సహజం. ఒక బాటిల్ మద్యం కొన్నప్పుడు మనం చెల్లించే డబ్బులో పెద్ద భాగం పన్నులే అన్న విషయాన్నైతే మర్చిపోకూడదు.